హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. నేను మీ వాణి రెడ్డి. ఈరోజు మన వీడియోలో ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు బ్రెడ్ ఆలు శాండ్విచ్ తయారీ విధానం తెలుసుకుందాం. పిల్లలు ఎంతగానో ఇష్టపడే బ్రెడ్ శాండ్విచ్ని చాలా సింపుల్గా, ఎంతో టేస్టీగా అప్పటికప్పుడు ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు ఈ వీడియోలో చూపిస్తాను. మీరు వీడియో స్కిప్ చేయకుండా చూడండి. అలాగే మీకు వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోవద్దు. ఇప్పుడు ఉడికించుకున్న బంగాళదుంపలు 400 గ్రాములు తీసుకున్నాను. వీడియోలో చూస్తున్న విధంగా మెత్తగా మెదుపుకోవాలి. ఇప్పుడు తరిగిన కొత్తిమీర తరుగు కొద్దిగా, ఒక ఉల్లిపాయ సన్నగా తరిగి వేసుకోవాలి. చిల్లీ ఫ్లేక్స్ 1½ టీ స్పూన్, పసుపు కొద్దిగా ఆప్షనల్ మాత్రమే, పావు టీ స్పూన్ చాట్ మసాలా, అర టీ స్పూన్ గరం మసాలా పౌడర్, రుచికి తగినంత ఉప్పు, ఇంకా కొన్ని చుక్కల నిమ్మరసం పిండుకోవాలి. ఇంట్లో చిల్లీ ఫ్లేక్స్ మీకు అందుబాటులో లేదు అనుకుంటే కారం లేదా పచ్చిమిర్చి తరుగును కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు మిశ్రమం పూర్తిగా అంతా కలిసేటట్టు చేత్తో కలుపుకోవాలి. ఇప్పుడు మనం శాండ్విచ్ కోసం బ్రెడ్ తీసుకుందాం. మనం బ్రెడ్ని శాండ్విచ్ బ్రెడ్ మాత్రమే తీసుకోవాలి. మిల్క్ బ్రెడ్ అలాంటివి తీసుకోకుండా సాల్ట్ బ్రెడ్ తీసుకుంటే శాండ్విచ్ అనేది చాలా టేస్టీగా వస్తుంది. ఇప్పుడు బ్రెడ్ స్లైసెస్ పైన టమాటో సాస్ని వేసుకొని ఈవెన్గా బ్రెడ్కి పూర్తిగా అప్లై చేసుకోవాలి. ఇప్పుడు మరొక బ్రెడ్ స్లైస్ తీసుకొని దానిపైన మయోనీస్ వేసుకోవాలి. మీరు ఇంట్లో అందుబాటులో మయోనీస్ ఉంటే వేసుకోండి, లేకపోతే సింపుల్గా కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు మనం తీసుకున్న మయోనీస్ని బ్రెడ్ పైన ఈవెన్గా బ్రెడ్ పూర్తిగా అప్లై చేసుకోవాలి. ఇప్పుడు మనం బంగాళదుంప ఉడికించుకున్న మిశ్రమాన్ని బ్రెడ్ స్లైస్ మధ్యలో పెట్టి పొటాటో మిశ్రమాన్ని అంతా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి. చేత్తో కానీ లేకపోతే స్పూన్తో కానీ చేసుకోవచ్చు. ఇప్పుడు మయోనీస్ ఉన్న బ్రెడ్ని పైనుంచి పెట్టుకొని అన్నిటినీ ఇదే విధంగా తయారు చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక పెనం పెట్టుకోవాలి. ఇంట్లో మీకు ఇలాంటి ప్యాన్ లేదు అనుకుంటే నార్మల్గా నాన్ స్టిక్ ప్యాన్ పైన కూడా చేసుకోవచ్చు. తగినంత వెన్న లేదా ఆయిల్ వేసుకోవచ్చు. ఇక్కడ నేను బటర్ వాడుతున్నాను. మీరు ఆయిల్ అయినా లేకపోతే నెయ్యి అయినా ఏదైనా వాడుకోవచ్చు. పైనుండి కొద్దిగా బటర్ అప్లై చేసుకొని స్లో ఫ్లేమ్లో 1 లేదా 2 నిమిషాలు కొద్దిగా కాలిన తర్వాత మరొక వైపుకి టర్న్ చేసుకోవాలి. రంగు ఏమాత్రం మాడకుండా, మరీ పచ్చిగా లేకుండా వీడియోలో చూస్తున్నారు కదా, ఆ రంగులో వస్తే శాండ్విచ్ అనేది మనకి చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు మనం తయారు చేసుకున్న బ్రెడ్ శాండ్విచ్ని ఒక ప్లేట్లోకి తీసుకొని టమాటో కెచప్తో లేదా మయోనీస్తో కలిపి తింటే సూపర్ టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు మనం పూర్తిగా తయారు చేసుకున్న బ్రెడ్ స్లైసెస్ని ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకున్నాము. ఎంతో రుచికరంగా, ఆరోగ్యకరంగా, పిల్లలు ఎంతో హెల్తీగా టేస్టీగా తినొచ్చు. ఈవినింగ్ టైం, టీ టైం స్నాక్లోకి, మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి చాలా సింపుల్గా చేసుకునే బ్రేక్ఫాస్ట్ రెసిపీ అండ్ ఈవినింగ్ స్నాక్ రెసిపీ. మీరు పిల్లలు స్కూల్ నుండి వచ్చిన తర్వాత ఇలా సింపుల్గా చేసి పెట్టొచ్చు. మరి మీకు నచ్చితే తప్పకుండా ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోవద్దు. అలాగే ఫస్ట్ టైం ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ గుర్తు మీద క్లిక్ చేసి సపోర్ట్ చేయండి.